హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈ రివ్యూ వచ్చేసరికి హరహర వీరమలు ఫైనల్గా అయితే చూశాను. ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. ఎందుకనేది ఇన్ డెప్త్ రివ్యూ తెలుసుకుందాం. స్టోరీ లింక్ వచ్చేస్తే కోహినూర్ డైరీ కోసం హరహర వీరమలు వెళ్తాడు. అండ్ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, తీసుకొచ్చాడా లేదా, అండ్ ఆల్సో వాళ్ళ బ్యాక్డ్రాప్ స్టోరీ ఏంటి అనేది స్టోరీ లైన్ బాగుంది. బట్ ప్రజెంటేషన్ బాగుందంటే ఫస్ట్ సగం సగం చేసి వదిలేసినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అండ్ ఇంట్రడక్షన్ నేను తీసుకొని బాగానే స్క్రీన్స్ తీసుకొని బాగా అనిపించింది. అండ్ ఇంటర్వెల్ టెస్ట్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. బట్ సెకండ్ హాఫ్ ఇలాగే ఉందంటే బట్ అదే మైనస్ అయిపోయింది. అదే బాగా అనిపించలే. అస్సలు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏంటి బ్యాక్డ్రాప్ స్టోరీ కోసం అక్కడ చిన్న స్టోరీ పెట్టుకున్నారు, బాగానే ఉంది. బట్ ఏంటంటే సీజే వర్క్ ఇది వరస్ట్ అనిపించింది నాకైతే. మరీ అంత దారుణమా, అంత క్లియర్గా తెలుస్తుంది కూడా. అసలు వీళ్ళు అంటే ప్రొడక్ట్ని రిలీజ్ చేసే ముందు ఒకసారి రీచెక్ చేసుకున్నా బాగుంది, కరెక్షన్ చేసుకున్నా బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో దీనికి సెకండ్ పార్ట్ మళ్ళీ ఎందుకు అంతలాగైతే అనిపించలేదు నాకైతే. ఓకే పెట్టుకున్నారు ఓకే, బట్ కాన్సెప్ట్ మొత్తం ఒకదానిలో చెప్పాల్సిన అంటే క్లియర్గా చేసినా బాగుంది అనిపించింది నాకైతే సాటిస్ఫై అనిపించలేదు నాకైతే. పర్లేదు ఓకే ఇష్గా అనిపించింది అంతే. ఇంకా పర్ఫార్మెన్స్గా చూసేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంతగా చాలా రోజులు ఎందుకు స్క్రీన్ మీద చూసి నాకైతే బాగానే అనిపించింది. అండ్ బాగా అక్కడక్కడ తప్ప మిగతా అంతా బాగానే అనిపించింది. అండ్ నీ దగ్గర వాళ్ళు ఉన్నంతలో బాగానే చేసింది నాకే అనిపించింది. ఇంకా అదే క్యారెక్టర్ బాబీ డోల్ అందరూ బాగానే అనిపించింది. నాకైతే డిసప్పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ని మంచిగా చేసుంటే బాగుంది అనిపించింది నాకైతే. బట్ అదే మైనస్ అయిపోయింది ఈ మూవీకి. అండ్ దీనికి ప్లస్ పాయింట్ ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆల్సో కీరవాణి గారు, ఇది ఇద్దరే. అండ్ చాలా బాగా మ్యూజిక్ అయితే చాలా బాగా అనిపించింది. ప్రతి సీన్ని బాగా హైలైట్ చేస్తూ అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది. బట్ నాకైతే బాగా అనిపించింది. ఇంకా డైరెక్ట్ కోసం మాట్లాడితే క్రిష్ గారు తీసారా, మరి వీళ్ళు ఎవరు జోయి కృష్ణ తీసారో తెలియదు. ఇద్దరు కలిసి సినిమాని అయితే పాడు చేశారనిపించింది నాకైతే. మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి వీడియోలో. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.